పట్నంలా సమ్మర్ క్యాంపులు నడుస్తున్నాయి బడిపోరలకు. పొద్దుగాల తీసుకుపోతే 2 గంటల సేపు క్రికెట్, ఫుట్బాల్, మార్షల్ ఆర్ట్స్ ఇట్లా తీరొక్కటి నేర్చుకుంటున్నారు. ఇంట్లో ఉత్త కూసుంటే ఏమొస్తుందిలా, అట్లా పోతే ఆటలు ఆర్పారైతారు. రేపటి నాడు వాళ్ళకే ఏదో తీరులా ఆసరైతుంది. ఎండలకు పొద్దంతా ఇంట్లోనే నాయే. పొద్దుముఖంగా బయటకు వస్తే పార్కుల పొంట తిరుగుతున్నారు, లేదంటే ఎగ్జిబిషన్లకు పోతున్నారు. గాసొంటిదే ఇప్పుడు ఒకటి చూద్దాం పాన్రి. కాడికి రాగానే అటు ఇటు సాగర కన్యలు వెల్కమ్ చెప్తున్నారు. లోపటికి పోతే బుడ్డ బుడ్డ చేపలు, తిమింగలాలు, సముద్రపు గుర్రం, డాల్ఫిన్లు, ఆక్టోపస్. టీవీలా కార్టూన్ బొమ్మలు చూసే పోరలకు తెలిసే ఉండొచ్చు. ఓషియన్ వరల్డ్ సముద్రంలోండే జీవరాశిని నియంగా చూపియాలని హైదరాబాద్ కూకట్పల్లిలా ఓ షాపింగ్ మాల్ లో పెట్టిర్రు ఎగ్జిబిషన్ లెక్క. హిగేముంది, పోరలను తీసుకొని పబ్లిక్ అంతా లైన్లు కడుతున్నారు. ఒక్కొక్కరికి 199 రూపాయల టికెట్. లోపటికి పోయినాక బొమ్మల్ని చూసుకుంటా ఒగమూర్సుడు కాదు. పిల్లలిద్దరికి యానిమల్స్ అంటే చాలా ఇష్టము. లాస్ట్ ఇయర్ వీళ్ళు ఇక్కడ ఫారెస్ట్ టీమ్ పెట్టారు. అప్పుడు కూడా మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. హీ వాజ్ వెరీ యంగ్ అనమాట. అప్పుడు ఈ ఇయర్ వాడు అక్టోపస్ గురించి తెలుసుకున్నాడు. ఎండాకాలం తాతీలు వస్తే కొందరు ఊర్లకు వేర్రు. పట్నంలో ఉండేటోళ్లకు గిసంటే ఎగ్జిబిషన్లే టైం పాస్. మంచిగా పెయింటింగ్లు కూడా పెట్టే వరకు పిల్లలు ఇంకింత ఎక్కువ సంబరపడుతున్నారు. ఫేస్ పెయింటింగ్ చాలా ఇష్టపడుతున్నారు. చాలా కలర్ఫుల్ గా, ప్లస్ ఈ ఓషన్ థీమ్ అన్ని డ్రా చేస్తున్నాం మేము, టాటూ లాగా వేస్తున్నాం. సో ఇట్స్ గోయింగ్ గుడ్. ఆయుష్ ఉంటే పోరలకు పెయింటింగ్లు నేర్పిస్తున్నారు ఈడనే. ఈ క్లే ఆర్ట్ అనేది దే ఆర్ వెరీ కంఫర్టబుల్ అండ్ వాళ్ళు హ్యాపీగా చేసి, ఇంకా మ్యాగ్నెట్స్ కూడా ఇస్తాం దాంతోపాటు. ఫోన్స్ యూజ్ చేస్తూ ఇంట్లో కూర్చునే కంటే ఇక్కడ వచ్చి ఇలా ఏదో క్రియేటివిటీ నేర్చుకోవడం చాలా బెటర్. ఎండాకాలం పూట షాపింగ్ మాల్ కు గిరాకీ పెరగాలని గీకమతి చేస్తే వాళ్ళ కామ్దాని పోరలకు టైం పాస్ అవుతుందన్నట్టు.